నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేపర్ మిల్లు కార్మిక సంఘాల యాజమాన్య వైఖరిని ఖండించిన కలెక్టర్ ఎస్పీ. బేషరతుగా తక్షణం విధుల్లోకి హాజరు కావాలని కలెక్టర్ మాధవిలత ఆదేశం. పేపర్ మిల్లు కార్మికులకు అండగా ఉంటాం. అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి వేతన ఒప్పందం చేస్తామని టీడీపీ నేతల భరోసా. గోకవరం టౌన్ వైసీపీ యువనేత చింతల రవికాంత్ ఆధ్వర్యంలో 20 కుటుంబాలు టీడీపీలో చేరిక. కండువాలతో స్వాగతం పలికిన జ్యోతుల నెహ్రూ. రాజానగరం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి వర్రె ఆనంద్ కుమార్. నామినేషన్ దాఖలు చేసిన ఆనంద్ కుమార్. రాజమండ్రి పేపర్ మిల్లు కార్మిక ఉద్యోగ సంఘాల యాజమాన్య ప్రతినిధులు తక్షణం బేషరతుగా నమ్మే వివరణ, లాక్డౌన్ ఎత్తివేతపై పరస్పర అంగీకారంకు రావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత, ఎస్పీపీ జగదీష్లు స్పష్టం చేశారు. గురువారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పేపర్ మిల్లు కార్మిక యాజమాన్య ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలిసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత వివరాలు తెలియజేస్తూ రాజమండ్రి పేపర్ మిల్లు కార్మిక ఉద్యోగ సంఘాల తరఫున ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచిందన్నారు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది ప్రసక్తే లేదని కలెక్టర్ మాధవిలత స్పష్టం చేశారు. తక్షణం ఇరు వర్గాలు బేషరతుగా వ్యవహరించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు యాజమాన్యం నుంచి కార్మికులకు ఎటువంటి మద్దతు హామీ ఇవ్వడం జరగలేదని, ఈ రోజు జరిగిన సమావేశం సందర్భంలో వారు ఆ మేరకు స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కార్మిక కమిషనర్ ఎరాని, సహాయ లేబర్ కమిషనర్ ఏఎస్ఎల్ వలి, డిఎస్పీ రామకృష్ణ, యాజమాన్య ప్రతినిధులు బి శ్రీనివాస్, జి గణేష్, ఎస్ విజయ్ కుమార్, కార్మిక సంఘం ప్రతినిధులు సిఐటియు ఎస్ వెంకటేశ్వరరావు, ఏఐటియు సిఏ సత్యనారాయణ, ఐఎన్టీయూసీ జై వై దాసు, స్టాఫ్ వర్కర్ సంఘం కె రాజేష్, బి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, వర్కర్స్ వి హావ్ బీన్ సపోర్టింగ్. వి నెవర్ సపోర్టెడ్ మేనేజ్మెంట్ని ఎప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే మీరు ఎవరైతే 3000 మంది పర్మనెంట్, టెంపరీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అస్ అనేది మిమ్మల్ని సపోర్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ కూడా ఇండస్ట్రీ రన్ చేయాలి. ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎందుకు? ఆ ఇండస్ట్రీ మీద మీరు అందరు కూడా లైవ్లీహుడ్ డిపెండ్ అయి ఉన్నారు. మీరే కాదు, అక్కడ వర్కర్సే కాదు, దానికి ఉన్న ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి, అలైడ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి కదా. దానికి సంబంధించిన డ్రైవర్లు కానీ, ఈ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యే వేరే ఇండస్ట్రీస్ ఉన్నాయి, వేరే రైతులు ఉన్నారు. సో ఇంతమందికి ఎఫెక్ట్ అవుతుంది ఇండస్ట్రీ వల్ల అనేది కూడా ఒకటి. అండ్ అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ కూడా నేను ఇంతకుముందు కూడా స్ట్రిక్ట్గా చెప్పాను, నాకు జిల్లాలో ఇటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తే ఐ విల్ నాట్ హెజిటేట్, ఎవరిని కూడా అరెస్ట్ చేయించడానికి కూడా నేను హెజిటేట్ చేయను అనేసి నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఈరోజు కూడా నా స్టాండ్ అది. ఈరోజు ఈ ఇష్యూ ఇమ్మీడియట్గా క్లోజర్కి మేము ఎందుకు కూర్చున్నాము అంటే బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ ఓన్లీ. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సిచ్యువేషన్ ఈరోజు క్లోజ్ చేయాలి అనేది డిసైడ్ చేశారు. ఎలక్షన్స్ టైంలో వీ కెనాట్ అఫోర్డ్ ఫర్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్కి అఫోర్డ్ చేయాలి. ఆ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి ఏ చర్య తీసుకోవడానికైనా కూడా ఒక కలెక్టర్గా పేపర్ మిల్లు కార్మికులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఆ పార్టీ నాయకులు అన్నారు. పేపర్ మిల్లు యాజమాన్యం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో గురువారం ఉదయం రాజమండ్రి సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు, తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్కా చిట్టిబాబు, టీఎన్టీయూసీ నగర అధ్యక్షులు
అధ్యక్షులు నల్లం శ్రీను, టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగా రాధ, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ, మాజీ కార్పొరేటర్ మేకమాటి సత్యనారాయణ తదితరులు పేపర్ మిల్లు వద్దకు చేరుకుని కార్మికులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆదిరెడ్డి అప్పారావు తదితరులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కార్మికులకు అండగా ఉంటుందన్నారు. అందుకే అధికారంలో ఉన్న సమయంలో కార్మికులకు మంచి వేతన ఒప్పందం చేసి యాజమాన్యం నుంచి కార్మికులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే పోరాటాలు చేసి కార్మికులకు న్యాయం జరిగేలా చేశామన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తుందని, పేపర్ మిల్లు కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు మంచి వేతన ఒప్పందం చేయిస్తామన్నారు. అంతేకాకుండా ఈ వైకాపా నాయకుల మాయమాటలు నమ్మి మోసపోయి డబ్బులు పోగొట్టుకున్న వారికి తిరిగి ఆ డబ్బులు ఇప్పించే బాధ్యత కూడా తామే తీసుకుంటామని హామీ ఇచ్చారు. అందుగురించనే అలాగే సిపిఎం కూడా మీరు సపోర్ట్గానే ఉంది కార్మికులకు సంబంధించింది కాబట్టి అందుగురించనే మేము రోజు మాట్లాడుతున్నా. లోపలికి వెళ్ళకూడదు, వెళ్తే అన్యాయం జరుగుతుంది అంటే నేను 2 రోజులు ఇక్కడ గేట్ దగ్గరకు వచ్చి అక్కడ మాట్లాడేసి నేను వెళ్ళాను. ఆ భర్త రావక్కర్లేదా? ఎంపీ రావాలి కదా, అందుగురించనే మీరందరికీ ఒక్క తల్లి ఒక్క మాట చెప్తున్నాను చూడు. ఒకే మాట, వీళ్ళు పోస్టులు అమ్ముకున్నారు. నేను అక్కడ పార్టీ ఆఫీస్కి వస్తే ప్రవీణ్ గారు డబ్బులు తీసుకున్నాడని ఇంత చిన్న పిల్లలు కేరమని ఏడ్చిన కాళ్ళు పట్టుకున్నారు. ఏంటంటే మా పోస్టులు, మా నాన్న పోస్టులు పర్మనెంట్ చేస్తాడని మా దగ్గర 4 లక్షల రూపాయలు తీసుకున్నాడండి. ఇప్పుడు అతను 42వ డివిజన్లో వ్యామ్ విగ్రహాల్లో ఉంటాడు. ఇప్పుడు కనపడతాడు. నేను ఒకటే చెప్తాను, రేపు రాబోయేది మన గవర్నమెంట్ నీ పోస్టు పర్మనెంట్ చేయిస్తాను. అలాగే నీకు తిరిగి 2-3 వారాలుగా 24 రోజులు మీ న్యాయమైన డిమాండ్స్ కోసమే మీరు పోరాడుతా ఉన్నారు. మేనేజ్మెంట్ ఎందుకు స్పందించట్లా? మేనేజ్మెంట్ ఎందుకు స్పందించట్లేదనే అంశం మీరు ఆలోచించాలి. గతంలో టీడీపీ టైంలో కూడా ఇలాగే జరిగింది. ఇన్ని రోజులు మిమ్మల్ని నిరసన కార్యక్రమాలు చేయనివ్వలా. మేనేజ్మెంట్ దగ్గర కూర్చొని చర్చించి మంచి అగ్రిమెంట్ చేసిన దాఖలాలు తెలుగుదేశం పార్టీకి ఉందన్న విషయం మీరు అందరూ గమనించండి. మరి ఈరోజు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు అంటే మేనేజ్మెంట్ తోటి లాలూచిపడి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్మికుల పట్ల చిన్న చూపు. ఈ రోజుటి వరకు ఒక ఉద్యోగ అవకాశం కల్పించాల, ఒక ఉపాధి కల్పించలేకపోతా ఉన్నారు. ఇవన్నీ కూడా మీ వైపు ఇన్ని తప్పులు పెట్టుకొని కార్మికుల పక్షాన నిలవాల్సిన భరత్రం వెళ్ళి మేనేజ్మెంట్ వాళ్ళకి అండగా నిలబడడం ఏంటి? పైపెచ్చి ముఖ్యమంత్రి కూడా 4 సంవత్సరాల నుంచి అగ్రిమెంట్ అవ్వలేదు. 600 కోట్ల నికర లాభం మీద ఉంది ఏపీ పేపర్ మిల్లు. ఈ అగ్రిమెంట్ అవడం వల్ల 70 కోట్లే కదా ఖర్చు. ఎందుకు చేయట్లేదని అడగడం పోయి మీకు జీతాలు బాగా వస్తా ఉన్నాయంట కదా, వెళ్ళి పేపర్ మిల్లు వాళ్ళతో కూర్చొని అగ్రిమెంట్ చేయించుకోండి అని చెప్పడం ఏంటి? కార్మికులంటే చాలా చిన్న చూపుగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది తగదు. ఇదే కార్మిక లోకం తలుచుకుంటే మీరు ఆ కుర్చీలో కూర్చున్నారు, గమనించాలి. మీరు ఎన్నో హామీలు ఇచ్చారు. 33% స్థానిక రిజర్వేషన్లు కల్పిస్తా ఉన్నారు పరిశ్రమలో. ఎక్కడైనా ఇవ్వగలిగారా? ఏమీ లేదు. ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజలందరూ గమనించండి. వీళ్ళొక అవగాహన రహిత్యం వల్ల, వీళ్ళ స్వార్థాల వల్ల, వైసీపీ వారి యొక్క స్వార్థాల వల్ల ఈరోజు ఉన్న ఒకే ఒక పేపర్ మిల్ అయిన ఏపీ పేపర్ మిల్లో కార్మికులందరూ కూడా నష్టపోతా ఉన్నారు. 24 రోజులుగా కుటుంబాలని వదిలేసి పేపర్ మిల్ లోపలే ఉండి ఉద్యమం చేస్తా ఉన్నారు. వాళ్ళకి బాసటగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నిలబడతా ఉంది. వాళ్ళకి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. సహకరించండి, రేపటి రోజున ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మంచి అగ్రిమెంట్ చేసి వాళ్ళు అనుకున్న అంశాలన్నింటినీ కూడా నిర్వర్తించే బాధ్యత మేము తీసుకుంటాం.
రాజానగరం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బర్రె ఆనంద్ కుమార్ గురువారం నామినేషన్ వేశారు. వందలాది మంది కార్యకర్తలు, అభిమానులు, నాయకులతో ర్యాలీగా వెళ్లిన ఆనంద్ కుమార్ ఎంపీడీఓ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన రాజకీయం చేసేందుకు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. అధికార మండతో కొండలు, గుట్టలు తవ్వుకుని కోట్లు గడించిన వ్యక్తి ఒకవైపు, అప్పనంగా వచ్చిన సొమ్ముతో రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు మరోవైపు పోటీ చేస్తున్నారని విమర్శించారు. వారిద్దరిని ఎదిరించకపోతే ప్రజలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. అధికారం కోసం కోట్లు కుమ్మరించి ఓట్లు కొని రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకున్న అధికార పార్టీ అభ్యర్థి వల్ల, ప్రతిపక్ష అభ్యర్థి వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. అధికార పార్టీ దౌర్జన్యాలను ఎదిరించి బడుగులకు న్యాయం జరిగేందుకు బర్రె ఆనంద్ కుమార్ కృషి చేస్తున్నారని తెలిపారు. అందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఎవరైతే బడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ పునాది ఇక్కడ పడుతుంది. అవునండి, అవునండి. ఆ బాధ్యత మీదే. ఇంక ఉండేది 15 రోజులు ఎంతో. అవునండి, 15 రోజులు ఎంతో ఉన్నాయి. ఈ 15 రోజులు గట్టిగా ప్రయత్నించి ప్రతి నిమిషం, ప్రతి సెకను మంది కాదనుకొని బాబాసాహెబ్ కోసం, బర్రె ఆనంద్ కోసం కనుక మనం ప్రయత్నం చేస్తే ఇక్కడ ఒక పునాది గట్టిగా పడుతుందని నా నమ్మకం, నా ఆశ. ఇదంతా ఇది మీరే చేయాలా. మీరు కనుక చేశారంటే మేము ఆనందపడతాం. నేను తిరిగి పనిచేసి స్టేజ్ దాటిపోయింది. ఆనంద్కి దగ్గర నుండి, వెనకుండి, ముందుండి, పక్క నుండి మేము తప్పనిసరిగా సపోర్ట్గా ఉంటాం. కాబట్టి మీరందరూ పనిచేసి రాజానగరంలో ఈసారి నీలి జెండా ఎగరాలి. బర్రె ఆనంద్ ఎమ్మెల్యే కావాలి. అవునండి. ఓకే, జిందాబాద్ బర్రె ఆనంద్, జిందాబాద్ బర్రె ఆనంద్, జై భీమ్. ప్రముఖ సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ పార్టీ తరఫున రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పొన్నగంటి సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. గురువారం రాజానగరం నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి రాజానగరం రిటర్నింగ్ ఆఫీసర్ చైత్ర వర్షినికి తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ రాజానగరం ఎమ్మెల్యేగా తరలిన గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతులు కల్పిస్తానని అన్నారు. అవినీతి రహిత సమాజం కోసం జై భారత్ పార్టీని గెలిపించాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముచ్చకర్ల సత్యనారాయణ, శంకరం, జై భారత్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జేడి లక్ష్మీనారాయణకి ప్రత్యేకంగా నాకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను, నమస్కారాలు చెల్లిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన స్థాపించినటువంటి జై భారత్ పార్టీలోకి నన్ను రాజానగరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎంపిక చేశారు. వారికి ప్రత్యేకంగా నా వందనాలు, నమస్కారాలు. అంతేకాకుండా నేను ఈ రాజానగరం నియోజకవర్గంలో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా సౌకర్యంగా ఉండేలాగా అభివృద్ధి కోసం నేను నా పార్టీ తరఫున నేను చేస్తానని నేను ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. చాలా మంది నాయకులు వస్తూ ఉన్నారు. అందరూ కూడా దోచుకునే వాళ్ళు, దాచుకునే వాళ్ళు తప్ప సవ్యంగా పరిపాలించేటువంటి పనిచేసే నాయకుడు ఎవరో కనపడట్లేదు. కానీ మా నాయకుడు జేడి లక్ష్మీనారాయణ గారు చాలా సమర్థవంతంగా పరిపాలించడానికి ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ఈ రాజానగరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆ పార్టీ తరఫున టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే మీకు కావాల్సిన వసతులన్నీ కూడా పార్టీ తరఫున నేను మీకు అందజేస్తానని నేను పత్రికాముఖంగా తెలియజేస్తూ ఈ నా మాటలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి జై భారత్. నా పేరు పొన్నగంటి సత్యనారాయణ, పార్టీ పేరు జై భారత్, అలాగే పార్టీ గుర్తు టార్చ్ లైట్. దేశంలో 3వ జాతీయ పార్టీగా ఉన్న బహుజన సమాజ్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణ పేదలకు రక్షణ ఇస్తున్న ఏకైక పార్టీగా ఉందని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ చెప్పారు. రాజమండ్రి రూరల్ బీఎస్పీ అభ్యర్థిగా కొండపల్లి సూరిబాబు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. 5 బళ్ల మార్కెట్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యువకులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు ఊరేగింపుగా బయలుదేరారు. డప్పు వాయిద్యాలతో సందడి చేశారు. దారిలో ఐఎల్టీ
టీటీడీ జంక్షన్, బొగ్గుల దిబ్బ, బొమ్మూరులలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్ఓ దగ్గరికి చేరుకుని నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ మాయావతి నాయకత్వంలో బీఎస్పీ దేశంలో పలు ప్రాంతాల్లో బరిలో ఉందని, ఆంధ్రప్రదేశ్లోని 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాలకు పోటీలో ఉందని ఆయన తెలిపారు. మే 13వ తారీఖు జరగబోయే శాసనసభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా కొండపల్లి సూరిబాబు గారు ఈరోజు నామినేషన్ ఇస్తున్నారు. ఈ నామినేషన్ సందర్భంగా వచ్చిన మహిళలకు అలాగే యూత్కు బీఎస్పీ కార్యకర్తలకి ముందుగా మా హృదయపూర్వకమైన పోరాటపూర్వకమైన జైబీలు తెలియజేస్తున్నాను. ఈరోజు భారతదేశంలో 3వ జాతీయ ఎస్ఎస్సీ బీసీ మైనార్టీల అగ్ర సమాజ్ పార్టీ కుమారి మాయావతి గారి నాయకత్వంలో బహుజన్ సమాజ్ పార్టీ ముందుకు సాగుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లో 25 పార్లమెంట్ ఎలక్షన్లకి 175 ఎమ్మెల్యే సీట్లకి బహుజన్ సమాజ్ పోటీ చేస్తుంది. దీని ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లడం కోసం, భారత రాజ్యాంగం అమలు కోసం బహుజన్ సమాజ్ పార్టీ కట్టుబడి ఉంది. వివిధ రకాల పార్టీల్లాగా హామీలు ఇవ్వడం కాకుండా బహుజన్ సమాజ్ పార్టీ కేవలం అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం మేనిఫెస్టోగా వెళ్తున్న ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. మీ అందరినీ ముఖ్యంగా మీ అందరినీ మరణించమని అడుగుతున్నాం. మీ అందరినీ దండాలు ఇచ్చి మీ అందరినీ అడుగుతున్నాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ నలుగురి పిల్లలు పోగొట్టుకుని మనందరి కోసం ఓటు హక్కు రప్పించారు. ఆ ఓటుని సక్రమంగా వినియోగించుకుంటే మనం ఈరోజు మన అంబేద్కర్ని గెలిపిస్తాం. అందుచేతే మీ అమ్మాయిలమైన ఓటు ముద్రను బహుజన్ సమాజ్ పార్టీ గుర్తైన దేని గుర్తుకేసి కొండపల్లి సూరిబాబుని అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు పార్లమెంట్ గణేష్ రావు గారిని కూడా గెలిపించవలసిందిగా కోరుతున్నాను. జేబీ మే 13న జరగబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి మిత్రుడు, తమ్ముడు, నిజమైన అంబేద్కర్ వాది అయినటువంటి కొండపల్లి సూరిబాబు గారు మరి ఈరోజు నామినేషన్ ఇస్తున్నారు. ఈ యొక్క శ్రేయోభిలాషులకు, కార్యకర్తలకు, ఓటర్స్కు మనవి చేసేది బహుజన్ సమాజ్ పార్టీకి ఏ ఎజెండా లేదు. ఒకటే ఎజెండా, భారత రాజ్యాంగాన్ని అమలుపరచడం. తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఏప్రిల్ 25 గోకవరం టౌన్ వైఎస్సీపీ యువ నాయకుడు చింతల రవికాంత్ ఆధ్వర్యంలో చింతల నాగేశ్వరరావు, చింతల రాము, కొండ్రపు రమణ, కుప్పిరెడ్డి రమణ, కుప్పిరెడ్డి వెంకటేష్ తదితర 20 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి నెహ్రూ పార్టీ కండువాలతో పార్టీలోకి స్వాగతం పలికారు. అనంతరం గోకవరం మాజీ వైస్ ఎంపీపీ చింతల సూర్యవతి, రవికాంత్ ఆధ్వర్యంలో నెహ్రూను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ వైసీపీ రాక్షస పాలనకు అంతం పలకడానికి ఈరోజు అనేక కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాయి. మే 13న జరగబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని, సైకిల్ గుర్తుపైన అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు, గాజు గ్లాస్ గుర్తుపైన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉదయ్ శ్రీనివాస్ కు ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎలా చూడండి సార్. జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, సైకిల్ గుర్తుకే మన ఓట్లు, గాజు గ్లాస్ గుర్తుకే మన ఓట్లు, జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, సైకిల్ గుర్తుకే మన ఓట్లు, జ్యోతుల నెహ్రూ గారికి మన ఓట్లు.
రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఓటర్లను అభ్యర్థించారు. ఈ రోజు ధవళేశ్వరం గ్రామంలోని టౌన్ ప్రెసిడెంట్ పండూరి అప్పారావు ఆధ్వర్యంలో ఎర్రకొండపై రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారి కుమార్తె కంటమనేని శిరీష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే సూపర్ 6 పథకాలతో ప్రజలకు జరిగే మేలు ఆయన వివరించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాలని, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ పదంలో ముందుకు దూసుకుపోతుందని, విచిత్ర వికృతి చేష్టలతో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని, యువతకి ఉపాధి ఉద్యోగాలు లేక, మహిళలకు రక్షణ లేక, చేనేత వృత్తిదారులకు, భవన్ కార్మికులకి, ఆటో కార్మికులకు, నిరుపేదలకు, బడుగు బలహీన వర్గాల వారికి జగన్మోహన్ రెడ్డి తీవ్ర అన్యాయం చేశారని గోరంట్ల విమర్శించారు. అరుదైన రక్త వ్యాధితో బాధపడుతున్న మహిళకు యశోద హాస్పిటల్స్ వైద్యులు చికిత్స అందించి తిరిగి ఆమె ఆరోగ్యం కుదుటపడేలా చేశారు. స్థానిక యశోద ఆసుపత్రిలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్యులు ఆ వివరాలు వెల్లడించారు. పిఠాపురానికి చెందిన ఎస్ఎస్ పద్మావతి అనే 60 ఏళ్ల మహిళ తలనొప్పి, తల తిరగడం, అరచేతులు, అరికాళ్లు, జలధరింపు, తిమ్మిరి వంటి సమస్యలతో బాధపడుతూ చాలా ఆసుపత్రులు తిరిగారు. చివరకు సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రి హెమటాలజిస్ట్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కరుణ కుమార్ ఆధ్వర్యంలో ఆమెకు చికిత్స అందించారు. ఇప్పుడు ఆమె ఆరోగ్యం కుదుటపడి సాధారణ పరిస్థితికి వచ్చింది. డాక్టర్ కరుణ కుమార్ మాట్లాడుతూ పద్మావతి ఆసుపత్రిలో చేయకుండానే చికిత్స ద్వారా ఆమె ఇబ్బంది తొలగించామని చెప్పారు. ఆ క్రమంలో ఎదురైన సవాళ్లను అధిగమించామని చెప్పారు. పద్మావతి మాట్లాడుతూ తన ఆరోగ్యం ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చిందని వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఏపీ రీజియన్ హెడ్ ప్రేమ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ కిషోర్ పాల్గొన్నారు. నమస్కారం అండి. నేను డాక్టర్ కరుణ్ కుమార్, హెమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, యశోద సికింద్రాబాద్. ఇక్కడ రాజమండ్రిలో హెమటాలజీకి సంబంధించిన జబ్బులకి వైద్యం చేయడానికి ఇక్కడ నెలకు ఒకసారి రావడం జరుగుతుంది. ఇలా వస్తున్నప్పుడే పద్మావతి గారు పద్మావతి గారిని ఇక్కడ తను వచ్చి మమ్మల్ని కలవడం జరిగింది. తను వచ్చినప్పుడు ఈ హీమోగ్లోబిన్ శాతం చాలా అధికంగా, అంటే దగ్గర 22 గ్రాముల హీమోగ్లోబిన్ తను కలిగి ఉండింది. సో దాంతో చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతున్నారు, దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలనేది. తర్వాత మనం కలిసిన తర్వాత తను ఇక్కడ రాజమండ్రిలోనే మేము ఇక్కడ లోకల్ ఫిజిషియన్స్ ద్వారా లేకపోతే ఇక్కడ కొన్ని మెడిసిన్స్ ద్వారా గ్రాడ్యువల్గా తన జబ్బుని కంట్రోల్లోకి తీసుకొచ్చి ఇప్పుడు తను నార్మల్ అయిపోవడం జరిగింది అన్నట్టు. ఈ హెమటాలజీ స్పెషాలిటీ అనేది చాలా అరుదుగా మనం చూసే బ్రాంచ్ అండి. అన్ని చోట్ల ఉండరు హెమటాలజీ స్పెషలిస్ట్లో. మన ఆంధ్ర తెలంగాణ మొత్తం కలిపినా కూడా దగ్గర మనకి ఇంచుమించు 15 మంది కూడా లేరని చెప్పాలా ఈ స్పెషాలిటీకి సంబంధించింది. ఈ జబ్బుకి సంబంధించిన పేషెంట్లు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ చాలా అరుదుగా వచ్చే జబ్బులు ఇవన్నీ కూడా. ఈ రక్తానికి సంబంధించింది హీమోగ్లోబిన్ కానీ, తెల్ల కణాలు కానీ, ప్లేట్లెట్స్ కానీ, వీటిలో వచ్చే బ్లడ్ క్యాన్సర్లు, తర్వాత వాటికి అవసరమయ్యే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, ఇవంతా కూడా చాలా కాంప్లెక్స్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు, చాలా అరుదుగా దొరికే స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. సో రాజమండ్రిలో ఈరోజు యశోద సికింద్రాబాద్ ద్వారా మేము ఈ ఫెసిలిటీ ఇక్కడ అందిస్తున్నాము. సో ఈ ఫెసిలిటీ ద్వారా చాలామంది పేషెంట్స్కి లాభం చేకూరుతుంది. సో ఇంకా అనేక మందికి తెలిస్తే ఇటువంటి స్పెషాలిటీ ఉంది, ఇటువంటి జబ్బులకి ఇట్లాంటి స్పెషలిస్ట్ ఉన్నారని చాలామందికి తెలియదు. చాలామంది ప్లేటెట్స్ తగ్గిన పేషెంట్స్ కానీ, తెల్ల కణాలు తగ్గిపోయిన పేషెంట్లు కానీ, హీమోగ్లోబిన్ తగ్గిన పేషెంట్స్ కానీ ఏ స్పెషలిస్ట్ని కలవాలని కూడా చాలామంది తెలియని పరిస్థితులు ఉన్నారు. సో ఈ ప్రెస్ ద్వారా మనము ఈ అవేర్నెస్ కానీ ప్రజల్లో కల్పించినామంటే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాం. జనరల్గా మనకి ఎర్ర రక్త కణాలు, తెల్ల కణాలు, ప్లేటెట్స్ అని ఉంటాయి కదండి. వీటికి వాటి పనితీరని వాటికి ఉంటాయి. నార్మల్గా మనంతా ఎనర్జీగా మాట్లాడగలుగుతాం, తిరుగుతున్నాం, చేస్తున్నామంటే హీమోగ్లోబిన్ మెయిన్గా. అది ఎప్పుడైతే తగ్గిపోతుందో బాగా మనిషి నీరసించిపోవడము, పనులు చేసుకోలేకపోవడం, ఇటువంటి లక్షణాలు వస్తాయి. ఈ తెల్ల కణాలు ఇన్ఫెక్షన్ని పోరాడతాయి కాబట్టి అవి తగ్గుతానే మనకి ఊరికే జ్వరాలు రావడము, ఇటువంటి బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ప్లేటెట్ మనకందరికీ తెలిసిందే, బ్లీడింగ్ కాకుండా ఆపే కణాలు తగ్గిపోయినప్పుడు విపరీతంగా రక్తస్రావం అవడం వంటి ఉంటుంది అన్నట్టు.
సో ఈ 3 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో ఎస్ఎస్ఎల్సి చదివినట్టు పేర్కొనడం వింతగా ఉందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపకుడు మేడా శ్రీనివాస్ అన్నారు. నిజానికి 1984 నాటికి ఎస్ఎస్ఎల్సి లేనేలేదన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ 1984 నెల్లూరు సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఎస్ఎస్ఎల్సి చదివినట్లు పేర్కొనడంలో అర్థం లేదన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలో అందరికీ ఒకే విధానం వర్తింపచేయాలన్నారు. మరి పవన్ కళ్యాణ్ కి ఎన్నికల సంఘం మినహాయింపు ఏమైనా ఇచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. పవన్ అంటే తమకు ద్వేషం లేదని, కేవలం తప్పుని ప్రశ్నిస్తున్నామని మేడా శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రశ్నించే గొంతుక తమదని, పోరాట పంత తమ విధానమని ఆయన చెప్పుకొచ్చారు. ఎస్ఎస్ఎల్సి లేనప్పుడు ఎందుకు ప్రస్తావించారో వివరణ ఇవ్వాలన్నారు. పవన్ కళ్యాణ్ పై తమకు ఎలాంటి వ్యక్తిగత ఎజెండా లేదని, అలాగైతే పిఠాపురం, కాకినాడలలో పోటీ చేసే వాళ్ళం కదా అని మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద కాదు, వ్యవస్థలో జరుగుతున్నటువంటి కొన్ని తప్పుల మీద. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 1984లో నెల్లూరు సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఆయన ఎస్ఎస్ఎల్సి చదివానని చెప్పి అఫిడవిట్ దాఖలు చేశారు. అంటే చిన్న చిన్న కారణాలకి చాలామంది అభ్యుదయ భావాలతో సామాజిక సేవ చేయాలనే దృక్పథంతో వాళ్ళు ఎంతోమంది బయటకు వచ్చి ఇండిపెండెంట్గాను అలాగే చిన్న చిన్న రాజకీయ పార్టీల ద్వారాను పోటీ చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలతో వాళ్ళ అప్లికేషన్స్ని రిజెక్ట్ చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ప్రత్యేకమైనటువంటి ఒక ఎగ్జంప్షన్ ఎన్నికల సంఘం నుంచి దక్కుతుంది అనేది మా ప్రశ్న. ఎందుకంటే ఈరోజు ఎన్నికల సంఘం అన్న అలాగే న్యాయస్థానం అన్న ప్రజలకు ఒక విశ్వాసం ఉంది. ప్రస్తుతం ఎన్నికల సంఘం మీద విశ్వాసం కోల్పోయేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కానీ మా పోరాటం ఒకటే, సిస్టమ్ మీద. సిస్టమ్ ఈక్వటబుల్ సొసైటీ, ఈక్వటబుల్ లా అనేది ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. ఎన్నికల్లో ఈ విధమైనటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి ఎన్నికలకి వెళితే ఇంకా దానికి అర్థమేముంది? ప్రజాప్రాతినిధ్య చట్టానికి విలువేముంది? కానీ మేము పవన్ కళ్యాణ్ గారిని మేము పొరపాటును కూడా ఒక మాట అనం. సిస్టంలో జరుగుతున్నటువంటి లోపాలని మేము వేలెత్తి చూపుతాం. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆ లోపాలను వినియోగించుకుంటున్నారా? లేదు, నాది ఏ లోపం లేదు, నేను చేసినటువంటి పని రైట్ అని చెప్పి ఎన్నికల సంఘానికి రిప్లై ఇవ్వమనండి. లేదు, మాకేదైనా ఒక వివరణ ఇవ్వమనండి. దానికోసం మేము ఎప్పుడూ సంసిద్ధత వ్యక్తం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి మీద మీ టార్గెట్ ఏంటి? దాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీదే మా టార్గెట్ అనే పదం తప్పు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీదే మేము టార్గెట్ అనుకుంటే ఇప్పుడు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ స్థానాలకి, అసెంబ్లీ స్థానాలకి పోటీ చేస్తుంది. మా వాళ్ళు ఇప్పటికే పోటీ చేశారు, నామినేషన్స్ వేశారు అవకాశం ఉన్న దగ్గర. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఏప్రిల్ 25 గోకవరం గ్రామానికి చెందిన సంగుల మణికంఠ ఆధ్వర్యంలో సంగుల వారి 20 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ నెహ్రూ పార్టీ కండువాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ గోకవరంలో రాజకీయ చైతన్యం గాల కుటుంబం, సంగుల వారి కుటుంబం వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి రావడం శుభ సూచకమని, జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూరుతుందని జ్యోతుల నెహ్రూ అన్నారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపైన, గాజు గ్లాసు గుర్తుపైన ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
కొండపల్లి వేసుకుని ఎలా వచ్చింది బాబు? ఇలా చూడండి. జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, సైకిల్ గుర్తుకే మన ఓట్లు, గాజు గ్లాస్ గుర్తుకే మన ఓట్లు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పేపర్ మిల్లు కార్మిక సంఘాల యాజమాన్య వైఖరిని ఖండించిన కలెక్టర్ ఎస్పీ. బేషరతుగా తక్షణం విధుల్లోకి హాజరు కావాలని కలెక్టర్ మాధవిలత ఆదేశం. పేపర్ మిల్లు కార్మికులకు అండగా ఉంటాం. అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి వేతన ఒప్పందం చేస్తామని టీడీపీ నేతల భరోసా. గోకవరం టౌన్ వైసీపీ యువనేత చింతల రవికాంత్ ఆధ్వర్యంలో 20 కుటుంబాలు టీడీపీలో చేరిక. కండువాలతో స్వాగతం పలికిన జ్యోతుల నెహ్రూ. రాజానగరం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా వారిలోకి వర్రే ఆనంద్ కుమార్. నామినేషన్ దాఖలు చేసిన ఆనంద్ కుమార్. ఇది దృష్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.